వెల్కమ్ టు జస్ట్ అప్డేట్స్. ఈరోజు మనం షేవాగ్ గురించి తెలుసుకుంటున్నాం. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇండియన్ క్రికెట్ టీంలో అతను ఒక సంచలనం. అతని పేరులోనే విధ్వంసం. హిట్టింగ్ని ప్రపంచానికి పరిచయం చేసి మొదటి బాల్ నుండే ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగి సిక్సర్లు, ఫోర్లు అవలీలకు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడం అతని ప్రత్యేకత. అతని పేరు చెప్తే ఆపోజిట్ టీం బౌలర్స్కి వణుకు. బౌలర్ ఎవరైనా సరే అతని బౌలింగ్ చీల్చి చెండాడడం అతన్ని తెలిసినంతగా ఎవరికీ తెలియనిది. దూకుడికి అసలైన నిర్వచనం అతనే. టెస్టులో 2 ట్రిపుల్ సెంచరీలు, వన్డేలో డబుల్ సెంచరీలు కొట్టిన ఏకైక బ్యాట్స్మెన్ అతనే. కేవలం బ్యాటింగ్లోనే కాక బౌలింగ్లో కూడా అనేక వికెట్లు తీసి అసలైన ఆల్రౌండర్ అనిపించుకున్న ఆ మేటి క్రికెటర్ ఎవరో కాదు, వీరేంద్ర సెహ్వాగ్. ఫస్ట్ బాల్ నుండి హిట్టింగ్ చేయడం అతని హాబీ. సిక్సర్తో సెంచరీ పూర్తి చేయడం అతని స్టైల్. అతన్ని అవుట్ చేసే 3 బ్యాట్స్మెన్ అవుట్ అయినట్టుగా ప్రత్యర్థులు భావిస్తారు. ఈరోజు ప్రపంచ క్రికెట్లో ఏ బ్యాట్స్మెన్ అయినా హిట్టింగ్ మంత్రం జపిస్తూ ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగుతున్నాడు అంటే అది వీరేంద్రుడి నుంచి నేర్చుకునేదే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రత్యర్థులు ఎంత పెద్ద మొత్తంలో స్కోర్ చేసినా దాన్ని తన బ్యాటింగ్ ప్రతిభతోటి ఉఫ్ఫంటూ ఊదేసి ప్రత్యర్థులు వెన్నులో వణుకు పుట్టించే వీరేంద్ర సెహ్వాగ్ టీంలోకి ఎలా వచ్చాడో, ఎవరి ప్లేస్లో వచ్చాడో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. బంగ్లాదేశ్లోని ఢాకాలోని బంగ్లాబంధు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ బంతి బలంగా తగలడంతో గాయపడి 1998 ఫిబ్రవరి 22న మరణించిన రమన్ లంబాకి బదులుగా జట్టులోకి వచ్చిన వీరేంద్ర సెహ్వాగ్ ఇండియన్ క్రికెట్ టీంలో ఎన్నో సంచలనాన్ని సృష్టించారు. వీరు అంటూ ముద్దుగా పిలుచుకునే వీరేంద్ర సెహ్వాగ్ 1978 అక్టోబర్ 20న జన్మించారు. ఇతను 1990 నుండి వన్డే, 2001 నుండి టెస్టులకు భారత్కు ప్రాతినిధ్యం వహించారు. కుడి చేతి వాటం గల ఈ బ్యాట్స్మెన్ బౌలింగ్ కూడా చేయగలడు. భారత్ జట్టు తరపున టెస్ట్ క్రికెట్లో అత్యంత ఎక్కువ వ్యక్తిగత స్కోర్ 319 సాధించిన బ్యాట్స్మెనే కాదు, భారత్ తరపున ఏకైక ట్రిపుల్ సెంచరీ వీరుడు ఇతను. 2005 అక్టోబర్లో రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో భారత్ జట్టుకి ఇతను ఉపసారథిగా అంటే వైస్ కెప్టెన్గా నియమింపబడ్డాడు. అయితే 2007 జనవరిలో భారత్ వన్డే జట్టు నుండి ఇతని పేరు తొలగించారు. 2007, 2008 ఆస్ట్రేలియా పర్యటనకై మళ్లీ ఎంపికై అథ్లెట్ టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో శతకాన్ని నమోదు చేసి సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుపై చెన్నైలోని చెపెక్స్ స్టేడియంలో మరో ట్రిపుల్ సెంచరీని సాధించి ఈ ఘనత సాధించిన 3వ బ్యాట్స్మెన్గా అవతరించాడు. డాన్ బ్రాడ్మ్యాన్, బ్రియన్ లార్వాలు మాత్రమే ఇంతవరకు ట్రిపుల్ సెంచరీలు నమోదు చేశారు. 2009 మార్చి 11న హామిల్టన్ వన్డేలో కేవలం 60 బంతుల్లో సెంచరీ చేసి అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన భారతీయుడిగా రికార్డుకెక్కాడు. టెస్టుల్లో సెహ్వాగ్ 10 సెంచరీలు చేయగా వాటిలో 3 డబుల్ సెంచరీస్, 2 ట్రిపుల్ సెంచరీస్ ఉండడం విశేషం. ఇక వన్డేలో ఒక డబుల్ సెంచరీ చేసి బ్యాటింగ్ అంటే సెహ్వాగ్లా చేయాలని అందరూ అనుకునేంతగా చెలరేగి టీమిండియాకి ఎన్నో ట్రోఫీలు తెచ్చిపెట్టిన బ్యాటింగ్ సంచలనం సెహ్వాగ్. ఆ దేశం ఈ దేశం అనకుండా అన్ని దేశాలపై చెలరేగి ఆడి బౌండరీస్ని బాదడం అంటే సెహ్వాగ్కి ఎంతో ఇష్టం. టెస్టుల్లోనూ వన్డేల్లోనూ కలిపి 31 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, 7 సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ చేజిక్కించుకున్న సెహ్వాగ్ ఆటను నేటి క్రికెటర్లు ఎంతోమంది అనుకరించే ప్రయత్నం చేసినా అతని స్టైల్లో డేరింగ్గా ఆడగల సత్తా ఎవరికి లేదనే చెప్పాలి. బౌలింగ్లో సైతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సెహ్వాగ్ 136 వికెట్స్ తీసి మంచి ఆల్రౌండర్ అనిపించుకున్నారు. 2015 అక్టోబర్ 15న రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్ గురిచేసిన సెహ్వాగ్ ఐపీఎల్లోనూ సెంచరీ చేయడం విశేషం. టీమిండియా కోచ్గా కుంబ్లే రాజీనామా చేయడంతో అతని ప్లేస్లో కోచ్గా సెహ్వాగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే నిజం అయితే అతని శిక్షణలో టీమిండియా మరిన్ని సంచలనాలు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి మరెన్నో హాట్ అప్డేట్స్ కోసం తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.